కడప నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం ఓ అమాయకురాలి ప్రాణాలు బలిగొంది. జమీలాను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త ఇమ్రాన్. ఆమె తలపై సుత్తితో బలంగా మోదడంతో జమీలా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న జమీలా, ఇమ్రాన్లకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. వారం రోజులుగా భార్యాభర్తల వివాదం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఇమ్రాన్ భార్య జమీలాతో గొడవకు దిగాడు. అర్ధరాత్రి సమయం కావడంతో చుట్టుపక్కల ఎవరూ లేని విషయం గమనించి ఇంట్లో సుత్తితో జమీలా తలపై బలంగా కొట్టడంతో ఎక్కడ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. జమీలా మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి 3 పిల్లలు కూడా చిన్నవారే కావడంతో వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు 2వ పట్టణ పోలీస్ అధికారి నాగార్జున రెడ్డి వెల్లడించారు. కడప నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం ఓ అమాయకురాలి ప్రాణాలు బలిగొంది. జమీలాను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త ఇమ్రాన్. ఆమె తలపై సుత్తితో బలంగా మోదడంతో జమీలా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న జమీలా, ఇమ్రాన్లకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. వారం రోజులుగా భార్యాభర్తల వివాదం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఇమ్రాన్ భార్య జమీలాతో గొడవకు దిగాడు. అర్ధరాత్రి సమయం కావడంతో చుట్టుపక్కల ఎవరూ లేని విషయం గమనించి ఇంట్లో సుత్తితో జమీలా తలపై బలంగా కొట్టడంతో అక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. జమీలా మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి 3 పిల్లలు కూడా చిన్నవారి కావడంతో వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు 2వ పట్టణ పోలీస్ అధికారి నాగార్జున రెడ్డి వెల్లడించారు. సింగరేణి అభివృద్ధికి సమీక్ష